నమో నమః. యూజీసీ నెట్ సంస్కృతాభ్యాసానికి స్వాగతం. సంస్కృత సాహిత్య విభాగంలో మహత్వపూర్ణమైన కాదంబరి గద్య కావ్యం నుంచి యూజీసీ పరీక్షలో రాదగ్గ 40 ప్రశ్నలని ఈ వీడియోలో చూడబోతున్నాము. మొదటి ప్రశ్న, కాదంబరి కస్య కృతి అస్తి? కాదంబరి ఎవరి రచన? కాదంబరి ఏ కవి రచించాడు అంటే ఆప్షన్స్ సుబంధోః, బాణభట్టస్య, హర్షవర్ధనస్య, ధావకస్య. ఆప్షన్ బి బాణభట్టుడు కరెక్ట్. బాణభట్టుడు కాదంబరిని రచించాడు. ఈయన 7వ శతాబ్దానికి చెందిన ప్రముఖ గద్య సాహిత్యకారుడు. తర్వాత ప్రశ్న, శూద్రకః పూర్వజన్మని కః ఆసీత్? ఆప్షన్స్ వైశంపాయనః, కపింజలః, చంద్రాపీడః, పుండరీకః. శూద్రకుడు, రాజు శూద్రకుడు పూర్వజన్మలో ఎవరు అంటే చంద్రాపీడుడు. ఉజ్జయిని నగరానికి రాజైన చంద్రాపీడుడు. కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, చంద్రాపీడః కస్య అవతారః అస్తి? చంద్రాపీడుడు ఎవరి యొక్క అవతారము? ఆప్షన్స్ పుండరీకస్య, బ్రహ్మణః, శివస్య, చంద్రమసః. చంద్రాపీడుడు ఈ రాజు చంద్రుని యొక్క అవతారము. కాబట్టి డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, శుకః కాదంబర్యాం పూర్వజన్మని కః ఆసీత్? శుకము అంటే చిలుక. చిలుక ఈ కాదంబరి కథలో పూర్వజన్మలో ఎవరు? ఆప్షన్స్ వైశంపాయనః, కపింజలః, శ్వేతకేతుః, చంద్రాపీడః. చిలుక ఎవరు పూర్వజన్మలో అంటే వైశంపాయనుడు. మహాశ్వేత యొక్క శాపం వల్ల చిలుకగా మారతాడు. తర్వాత ప్రశ్న, జన్మాంతరే పుండరీకః ఏవ అభూత్? పుండరీకుడు తర్వాత జన్మలో ఎవరిగా జన్మిస్తాడు అంటే ఆప్షన్స్ శూద్రకః, వైశంపాయనః, చంద్రాపీడః, ఇంద్రాయుధః. ఆప్షన్ బి వైశంపాయనః కరెక్ట్. జన్మాంతరంలో పుండరీకుడు మహామంత్రి శుకనాసుడి కొడుకైన వైశంపాయనుడిగా జన్మిస్తాడు. తర్వాత ప్రశ్న, చంద్రాపీడస్య పితా కః? ఆప్షన్స్ కువలయాపీడః, శుకనాసః, తారాపీడః, శూద్రకః. చంద్రాపీడుని యొక్క తండ్రి ఉజ్జయిని నగర రాజు తారాపీడుడు. కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, సామ్రాజ్ఞి విలాసవతి కస్య మాత అస్తి? రాణి విలాసవతి ఎవరి యొక్క తల్లి అంటే ఆప్షన్స్ వైశంపాయనస్య, పుండరీకస్య, శూద్రకస్య, చంద్రాపీడస్య. చంద్రాపీడుని యొక్క తల్లి విలాసవతి, తండ్రి తారాపీడుడు. తర్వాత ప్రశ్న, పుండరీకస్య పితా అస్తి? ఆప్షన్స్ శ్వేతకేతుః, అశ్వకేతుః, చంద్రకేతుః, ధూమకేతుః. పుండరీకుని యొక్క తండ్రి పేరు శ్వేతకేతు. ఈయన మహర్షి శ్వేతకేతుః. తర్వాత ప్రశ్న, పుండరీకస్య మాత కా అస్తి? పుండరీకుని యొక్క తల్లి ఎవరు? ఆప్షన్స్ విలాసవతి, లక్ష్మి, పత్రలేఖ, మహాశ్వేత. పుండరీకుని యొక్క తల్లి భగవతి లక్ష్మి. లక్ష్మి ఆయన యొక్క తల్లి. తర్వాత ప్రశ్న, పుండరీకస్య అనన్యమిత్రం అస్తి? పుండరీకుని యొక్క పరమమిత్రుడెవరు అంటే ఆప్షన్స్ వైశంపాయనః, శూద్రకః, కపింజలః, చిత్రరథః. కపింజలుడు అనే మునికుమారుడు పుండరీకుని యొక్క మిత్రుడు. తర్వాత ప్రశ్న, కపింజల ఏవ వైమానిక శాపవశాత్ అభవత్? కపింజలుడే వైమానికుడు అనే ముని యొక్క శాపం వల్ల ఎలా మారాడు అంటే ఆప్షన్స్ శూద్రకః, హలాయుధః, తారాపీడః, ఇంద్రాయుధః. ఈ కపింజలుడు శాపం వల్ల ఇంద్రాయుధంగా మారుతాడు. ఇంద్రాయుధం అనేది ఒక అశ్వము. ఎవరి అశ్వము అంటే చంద్రాపీడుని యొక్క అశ్వము. తర్వాత ప్రశ్న, వైశంపాయనస్య పితా కః? వైశంపాయనుడి యొక్క తండ్రి ఎవరు? ఆప్షన్స్ శుకనాసః, తారాపీడః, చంద్రాపీడః, శూద్రకః. వైశంపాయనుడి యొక్క తండ్రి మహామంత్రి శుకనాసుడు. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, పత్రలేఖ కస్య పుత్రి అస్తి? ఆప్షన్స్ అశ్వకేతోః, కులూత అధిపతేః, హంసస్య, చిత్రరథస్య. పత్రలేఖ ఎవరు అంటే పత్రలేఖ కులూతాధిపతి యొక్క కూతురు. మహారాజు తారాపీడుడు కులూత దేశాన్ని జయించి తీసుకువచ్చిన యుద్ధ ఖైదీలలో కులూత దేశ రాజకుమారి కూడా ఉందని తెలుసుకున్న రాణి విలాసవతి ఆమెను తన రక్షణలో ఉంచి చంద్రాపీడునికి తాంబూలం అందించే పరిచారికగా నియోగించి ఆమెను మిగిలిన పరిచారికల వలె కాకుండా గౌరవంగా చూడమని ఆదేశిస్తుంది. ఈ పత్రలేఖ మరెవరో కాదు, పూర్వజన్మలో చంద్రుని భార్య రోహిణి. తర్వాత ప్రశ్న, చంద్రాపీడస్య సేవికా దూతి వా కా అస్తి? ఆప్షన్స్ మదనలేఖ, చిత్రలేఖ, పత్రలేఖ, చంద్రలేఖ. ఇందకనే చెప్పుకున్న పత్రలేఖ ఈ చంద్రపీడునికి సేవిక మరియు దూతి కూడా. ఆమెనే కాదంబరి దగ్గరికి ఈయన దూతిగా పంపిస్తాడు. కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న,
కిన్నరయుగళం అనుసరన్ చంద్రాపీడ కుత్ర గచ్చత్. కిన్నరయుగళాన్ని అంటే జింకల జంటను అనుసరిస్తూ చంద్రాపీడుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్స్ వింధ్యాగిరిం యావత్, సుమేరు పర్వతం యావత్, రామగిరిం యావత్, హేమకూటం యావత్. హేమకూట పర్వతం వరకు ఆయన వెళ్తాడు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. తర్వాత ప్రశ్న మహాశ్వేతాయాః ఆశ్రమః కుత్ర ఆసీత్. మహాశ్వేత యొక్క ఆశ్రమం ఎక్కడ ఉంది? ఈ మహాశ్వేత రెండవ నాయిక, సహనాయిక ఈ కాదంబరి గ్రంథంలో. ఈమె ఆశ్రమం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఆచ్ఛోద సరోవరస్య పార్శ్వే, హేమకూట శిఖరే, అలకాయాః పార్శ్వే, పంపా సరోవరస్య పార్శ్వే. ఆప్షన్ ఏ కరెక్ట్. అచ్ఛోద సరోవరానికి సమీపంలో మహాశ్వేత యొక్క ఆశ్రమం ఉంది. తర్వాత ప్రశ్న మహాశ్వేత కస్య పుత్రి ఆసీత్? ఆప్షన్స్ చిత్రరథస్య, హంసస్య, ఇంద్రాయుధస్య, భానుకేతోః. మహాశ్వేత గంధర్వరాజైన హంసుడి యొక్క కూతురు కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్. తర్వాత ప్రశ్న గంధర్వరాజ హంసస్య పత్ని కా ఆసీత్? గంధర్వరాజైన హంసుని యొక్క పత్ని ఎవరు అంటే ఆప్షన్స్ తరళిక, శచి, గౌరీ, రతి. ఆప్షన్ సి గౌరీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత మహాశ్వేతాయాః దాసి అస్తి. ఆప్షన్స్ పత్రలేఖ, మదనిక, చంద్రలేఖ, తరళిక. మహాశ్వేత యొక్క దాసి తరళిక ఆప్షన్ డి. తర్వాత కాదంబరీ కస్య పుత్రి అస్తి? ఆప్షన్స్ గంధర్వరాజ చిత్రరథస్య, గంధర్వరాజ హంసస్య, భగవతః శ్వేతకేతోః, మహర్షి జాబాలేః. దీనికి ఆప్షన్ ఏ గంధర్వరాజు యొక్క చిత్రరథుని యొక్క కూతురు కాదంబరి. ఆప్షన్ ఏ కరెక్ట్. తర్వాత ప్రశ్న కాదంబర్యాః మాతా కా అస్తి? కాదంబరి యొక్క తల్లి పేరేంటి అంటే ఆప్షన్స్లో గౌరీ, మదిర, మేనక, ఉర్వశి. ఆప్షన్ బి మదిర కరెక్ట్. కాదంబరి యొక్క తల్లి పేరు మదిర. కాదంబరి శబ్దస్య కో అర్థః? కాదంబరి అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఆప్షన్స్లో భీరుస్త్రీ, అప్సర, మదిర, పరిచారిక. ఆప్షన్ సి మదిర కరెక్ట్. కాదంబరి యొక్క తల్లి పేరు కూడా మదిరానే, కాదంబరి అనే శబ్దానికి అర్థం కూడా మదిరానే. తర్వాత ప్రశ్న కాదంబర్యాః వీణావాహకః కః? కాదంబరి యొక్క వీణను మోస్తూ తిరిగే ఆ వాహకుడు, ఆ పరిచారకుడు లేదా సేవకుడు ఎవరు అంటే ఆప్షన్స్లో మేఘనాదః, వైశంపాయనః, చిత్రరథః, కేయూరకః. ఒక కాదంబరి యొక్క వీణావాహకుడు కేయూరకః. డి ఆప్షన్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ద్రవిడ ధార్మికస్య వర్ణనం కుత్ర సంప్రాప్యతే? ద్రవిడ ధర్మం యొక్క వర్ణనము కాదంబరి గ్రంథంలో ఉంది కాబట్టి ఆప్షన్స్లో కాదంబర్యాం, రఘువంశే, హర్షచరితే, విక్రమోర్వశీయే. వీటన్నిటిలో కాదంబర్యాం ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న కథా కాదంబర్యాః ఉత్తరార్ధ భాగః కేన సంపూరితః? కాదంబరీ కథ అనేది రెండు భాగాలు. పూర్వార్థమేమో బాణభట్టుడితో రచించబడితే ఉత్తరార్ధ భాగము బాణభట్టుడి యొక్క కొడుకైన పులిందభట్టుడితో రచింపబడింది. ఈ పులిందభట్టుడినే భూషణభట్టు అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ భట్టోజీ దీక్షితేనా, బి పులిందభట్టేనా, సి బాణభట్టేనా, డి జీవన్యాయ తీర్థేనా. కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పులిందభట్టేనా. తర్వాత ప్రశ్న తారాపీడస్య రాజధాని అస్తి? తారాపీడుని యొక్క రాజధాని ఆప్షన్స్ విదిశ, అలక, ఉజ్జయిని, ద్వారావతి. ఆప్షన్ సి ఉజ్జయిని కరెక్ట్. తారాపీడుని రాజధాని ఉజ్జయిని. రాజ్ఞః శూద్రకస్య రాజధాని అస్తి? ఆప్షన్స్ ఉజ్జయిని, అయోధ్య, మధుర, విదిశ. రాజా శూద్రకుడి యొక్క రాజధాని విదిశ. ఈ విదిశ వేత్రావతి నగరము పక్కనే ఉంటుంది. తర్వాత ప్రశ్న కాదంబర్యాః సహచరి కా అస్తి? కాదంబరి యొక్క సహచరి పేరేంటి? ఆప్షన్స్ మదలేఖ, పత్రలేఖ, చిత్రలేఖ, చంద్రలేఖ. ఆప్షన్ ఏ మదలేఖ కరెక్ట్. కాదంబరి యొక్క సహచరి మదలేఖ. తర్వాత ప్రశ్న మహర్షేః జాబాలేః పుత్రః కః? మహర్షి జాబాలి యొక్క పుత్రుడెవరు? ఆప్షన్స్ శారంగవః, హారీతః, శారద్వతః, శ్వేతకేతోః. ఆప్షన్ బి హారీతః కరెక్ట్. మహర్షి జాబాలి యొక్క పుత్రుడు హారీతుడు. తర్వాత ప్రశ్న కాదంబరీ కథాయాః ఉపజీవ్య గ్రంథః అస్తి? కాదంబరీ కథకు ఆధార గ్రంథం ఏమిటి? ఆప్షన్స్ కథా సరిత్సాగరః, బృహత్ కథ, దశకుమార చరితం, గాథా సప్తశతి. ఆప్షన్ బి బృహత్ కథ. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ అనేది ఈ కథకు ఆధార గ్రంథము. తర్వాత కథా కాదంబరి ఇత్యస్య నాయిక అస్తి? ఆప్షన్స్ మహాశ్వేత, విలాసవతి, కాదంబరి, పత్రలేఖ. కథా కాదంబరి యొక్క నాయక కాదంబరి కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్. తర్వాత ఇంద్రాయుధ పూర్వజన్మని ఆసీత్? ఇంద్రాయుధ అనేది పూర్వజన్మలో ఎవరు? ఆప్షన్స్
పుండరీకః కపింజలః వైశంపాయనః చంద్రాపీడః. ఇంద్రాయుధం అనే గుర్రము పూర్వజన్మలో కపింజలుడు. శాపవామం వల్ల గుర్రంలాగా మారుతాడు. తర్వాత ప్రశ్న, అచ్చోద సరోవరస్య సౌందర్యం సముపస్థాపయతి. అచ్చోద సరోవరం యొక్క వర్ణనము, సౌందర్యం యొక్క వర్ణనము ఏ గ్రంథంలో ఉంది అంటే ఆప్షన్స్ శిశుపాలవధం, నైషధేయ చరితం, కాదంబరి, సౌందర్యలహరి. ఆప్షన్ సి కాదంబరి కరెక్ట్ ఆన్సర్. తర్వాత మహాశ్వేతాయాః ఆరాధ్య దేవస్య శివస్య ప్రతిమా ఆసీత్. ఆప్షన్స్ ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి. మహాశ్వేత ఆరాధించే శివుని యొక్క ప్రతిమ 4 ముఖాలున్నది కనుక చతుర్ముఖి. ఆప్షన్ సి కరెక్ట్. తర్వాత భగవతః శివస్య కస్యాం మూర్తిం ఆశ్రిత్య మహాశ్వేత ఉపరచిత బ్రహ్మాసనం ఆసీనా ఆసీత్. ఈమె ఆ 4 ముఖాలున్న శివుని ప్రతిమలో ఏ మూర్తిని ఆరాధించింది అంటే ఆప్షన్స్ దక్షిణామూర్తిం, పూర్వామూర్తిం, పశ్చిమామూర్తిం, ఉత్తరామూర్తిం. 4 ముఖాలున్న శివుని ప్రతిమలో ఏ మూర్తిని ఆరాధించింది అంటే ఈమె దక్షిణామూర్తిని ఉపాసించింది. తర్వాత ప్రశ్న, అచ్చోద సరోవర సమీపవర్తి శివాలయాత్ కతిపదం యావత్ మహాశ్వేతాయాః నివాస గుహ ఆసీత్. అచ్చోద సరోవరం పక్కనే ఉన్న శివాలయం నుండి ఎన్ని అడుగుల దూరంలో మహాశ్వేత నివసించే ఆ గుహ ఉంది అంటే ఆప్షన్స్ 50, 100, 150, 250. దీంట్లో 100 అడుగుల దూరంలో ఉంది కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, అప్సరాణం కతి కులాని సంతి. అప్సరలలో ఎన్ని కులాలున్నాయి అంటే ఆప్షన్స్ 5, 9, 14, 22. కాబట్టి ఇక్కడ 14 ఆప్షన్ సి కరెక్ట్. తర్వాత గంధర్వరాజస్య చిత్రరథస్య మాతా అస్తి. గంధర్వరాజైన చిత్రరథుని తల్లి పేరు ఆప్షన్స్ అరిష్ట, కద్రు, వినత, ముని. ఆప్షన్ డి ముని కరెక్ట్ ఆన్సర్. తర్వాత గంధర్వరాజస్య చిత్రరథస్య నివాస స్థానం అస్తి. ఆప్షన్స్ అచ్చోద సరోవరః, కైలాసః, హేమకూటః, గంధర్వపురి. ఆప్షన్ సి హేమకూటః కరెక్ట్. చిత్రరథుని నివాస స్థానం హేమకూట పర్వతం. తర్వాత ప్రశ్న, అచ్చోద సరోవరస్య నిర్మాణం అకార్యత్. అచ్చోద సరోవరాన్ని నిర్మించినది ఎవరు అంటే ఆప్షన్స్లో హంసః, ఇంద్రః, తుంబురుః, చిత్రరథః. ఆప్షన్స్ డి చిత్రరథః కరెక్ట్ ఆన్సర్. తర్వాత గంధర్వశ్రేష్ఠస్య హంసస్య మాతా ఆసీత్. గంధర్వశ్రేష్ఠుడైన హంసుని యొక్క తల్లి పేరు శర్మిష్ఠ, దేవయాని, అరిష్ట, తిలోత్తమ. ఆప్షన్ సి అరిష్ట కరెక్ట్. గంధర్వశ్రేష్ఠుడు హంసుని యొక్క తల్లి అరిష్ట. తుంబురు కస్య భ్రాత ఆసీత్. తుంబురుడు ఎవరి సోదరుడు? ఆప్షన్స్ హంసస్య, శుకస్య, మయూరస్య, మానసారస్య. తుంబురుడు హంసుని యొక్క సోదరుడు కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, చంద్రవంశోత్పన్న త్రిలోక సుందరి గౌరీ కస్య పత్ని ఆసీత్. ఆప్షన్స్ చిత్రరథస్య, హంసస్య, చిత్రసేనస్య, తుంబురోః. చంద్రవంశంలో పుట్టిన త్రిలోక సుందరి గౌరీ ఎవరి పత్ని అంటే ఆప్షన్ బి హంసస్య, హంసుని యొక్క భార్య. ఈమె మహాశ్వేత యొక్క తల్లి. తర్వాత ప్రశ్న, ప్రియంగు మంజరి కీదృశీ భవతి. రక్తవర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ, గౌరవర్ణ. ప్రియంగు మంజరి అంటే పీపల వృక్షం యొక్క పువ్వు ఎలా ఉంటుంది అంటే గౌరవర్ణంలో తెల్లగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి గౌరవర్ణ కరెక్ట్. తర్వాత భగవత్యాః లక్ష్మ్యాః శ్వేతకేతోః పుత్రః ఆసీత్. ఆప్షన్ చంద్రాపీడః, జాబాలిః, పుండరీకః, వైశంపాయనః. భగవతీ లక్ష్మి మరియు శ్వేతకేతు మహర్షి యొక్క కొడుకు పుండరీకుడు కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పుండరీకస్య కర్ణపుటే స్థిత మంజరి ఆసీత్. పుండరీకుడు తన చెవిలో ధరించిన మంజరి ఆ పుష్పం ఏమిటి అంటే ఆప్షన్స్లో ఆమ్రస్య, బకులస్య, అశోకస్య, పారిజాతస్య. ఆప్షన్ డి పారిజాతస్య కరెక్ట్. తర్వాత మహాశ్వేతాయాః తాంబూల కరంగవాహిని కిం నామ. మహాశ్వేతకు తాంబూలం అందించే పరిచారిక పేరేమిటి అంటే ఆప్షన్స్ తరళిక, పత్రలేఖ, చూతలతిక, మకరందిక. ఆప్షన్ ఏ తరళిక కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఆర్య ఛందోబద్ధస్య ప్రేమపత్రస్య అస్య లేఖకః కః. దూరం ముక్తాలయ బిసతితయా విప్రలోభ్యమానో మే హంస ఇవ దర్శితాశో మానసజన్మ త్వయా నీతః అని ఆర్య ఛందస్సులో ఉన్న ఈ ప్రేమపత్రం వ్రాసినది ఎవరు? ఆప్షన్స్ చంద్రాపీడః, వైశంపాయనః, పుండరీకః, కపింజలః. ఈ ప్రేమపత్రం రాసినది పుండరీకుడు. ఇది ఆర్య ఛందస్సులో ఉన్నది. తర్వాత చివరి ప్రశ్న,
ఈ కాదంబరిలో ఉన్న చివరి ప్రశ్న, సుఖం ఉపదిశ్యతే పరం కాదంబర్యాం కస్య ఉక్తి ఇయం? ఆప్షన్స్: చంద్రాపీడస్య, శుకనాసస్య, పుండరీకస్య, మహర్షి జాబాలేహ. అంటే సుఖం ఉపదిశ్యతే పరం అంటే ఇతరులకు ఉపదేశం చేయడం అనేది సులభం అని ఈ వాక్యం చెప్పింది పుండరీకుడు కనుక ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడతో ఈ ప్రశ్నలు సమాప్తం. ధన్యవాదः.